దేవునామం అందరికీ వందనాలు. మన క్లాస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. మరలా ఈ అవకాశం నాకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతకుముందు SPD20లో తబలా ప్యాచ్ అనేది ఏ విధంగా వేయాలి, ఏ విధంగా వేస్తారు అని తను అడగడం జరిగింది. ఆ ప్యాచ్ అనేది ఇప్పుడు ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా ప్లే చేయాలి నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. మనం ఏ విధంగా వేయాలో నేర్చుకుందాం. మనకి ఈ సౌండ్ ఏదైతే ఉందో అడిషనల్ ఇది క్లాసికల్లో వెస్ట్రన్ మిక్స్ అయ్యి వస్తుంది అన్నమాట. ఇది ఇప్పుడు SPD20లో తబలా ప్యాచెస్ అని ఏ విధంగా వేసుకోవాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనకి బటన్స్ ఉన్నాయి కదా, ఇవి లాస్ట్ లైన్లో 1 2 3 పైన ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ప్రెస్ చేసినప్పుడు బ్లింక్ అవుతూ కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఎడిట్ ఏంటంటే బ్యాంక్ A అండ్ B ఉంటుంది. అంటే ఒకే టైంలో రెండు శబ్దాలు కలిపి రావడానికి A B ఆన్ చేసుకున్నప్పుడు రెండు కలిపి మనకి వినిపిస్తాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఏలో వేసుకుందాం. ఏలో ప్యాచెస్ అనేవి ఎడిట్ చేద్దాం. ఇలా మనం ఇటు సైడ్ నుంచి చూద్దాం. ఫస్ట్ దీన్ని చూద్దాం, నుంచి రైట్ సైడ్ ఫస్ట్ చూద్దాం. ఏంటంటే I19లో ఉంది, I19. నెక్స్ట్ వన్ వచ్చేసి I09 నెక్స్ట్ వన్ వచ్చేసి I08 నెక్స్ట్ L27 నెక్స్ట్ వన్ I19 నెక్స్ట్ I20 నెక్స్ట్ I10 వన్ వచ్చి I10 నెక్స్ట్ వన్ వచ్చి S76. ఇవి ఏంటంటే మనం సౌండ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి సౌండ్ పెంచుకోవచ్చు వీటిలో ఉన్న సౌండ్స్. నెక్స్ట్ ఏమంటుందంటే ఇక్కడ సౌండ్స్ దగ్గర ఇక్కడ రెడ్ లైట్ హైలైట్ అయి ఉంది. ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే లెవెల్ అంటే ఏమొస్తుందంటే వాల్యూమ్. అంటే వీటి యొక్క వాల్యూమ్ ఎక్కువగా పెట్టుకోవచ్చు, తక్కువ కూడా పెట్టవచ్చు. ఈ వాల్యూమ్ అన్నమాట. నెక్స్ట్ రెండవది లెవెల్లో వాల్యూమ్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి 15 11 12 13 14 12 11. నెక్స్ట్ వన్ వచ్చి పిచ్ ఏంటంటే 0 4 7 3 2 5 0. నెక్స్ట్ పిచ్ తర్వాత డెకే వచ్చి 25. నెక్స్ట్ వన్ వచ్చి 0 నెక్స్ట్ వచ్చి 0 నెక్స్ట్ 20 నెక్స్ట్ 20 నెక్స్ట్ వచ్చి 20 నెక్స్ట్ 20. ఇది డెకే. నెక్స్ట్ ఏంటి ప్యాన్ అంటే CTR ప్యాన్ వస్తుంది. నెక్స్ట్ వన్ లాస్ట్ ఇన్ సెకండ్ కర్వ్ LNR EP4 LNR EP4
లాస్ట్ వన్ వచ్చి మనకి FXN అని ఉంది. ఇది కూడా వాల్యూమ్ ఉంటుంది. అయితే 4 0 0 0 4 4 4 0 లాస్ట్లో ఉంది కదా. మనం ఇది పైకి తీసుకుందాం. రెండింటి ఇవన్నీ సేవ్ చేయాలంటే మనం మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఏలో ఈ ప్యాచెస్ అనేవి ఏలో వేసుకున్నాం. ఇది బ్యాంక్ ఏలో వేసుకున్నాం. నెక్స్ట్ బ్యాంక్ బిలో వేసుకోవాలి. ఇది సేవ్ అవ్వాలంటే ఎడిట్ మళ్ళీ ప్రెస్ చేయాలి. అన్నీ సేవ్ అవుతాయి. అలాగే మనం బ్యాంక్ బిలో కూడా ప్యాచెస్ అనేవి వేసుకున్నాం. మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ ఏ అండ్ బి ఉంది. ఆల్రెడీ ఏలో హైలైట్ అయి ఉంది. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే బి అనేది బ్లింక్ అవుతుందంటే మనం బిలో ఇప్పుడు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి చూద్దాం ఇటు నుంచి. సేమ్ ఇంతకుముందు వచ్చిన సౌండ్సే వస్తున్నాయి. బి మనకి తెలియాలి అంటే మనం బిలో అడిషనల్గా ఏమైతే మనం వేసుకున్నాం, ఏమైతే యాడ్ అయ్యి ఉన్నాయో మనకు తెలియట్లేదు. కాబట్టి ఏంటంటే ఏని ఆఫ్ చేయాలి. ఒకసారి ఏని ఆఫ్ చేస్తే బిలో మనకి ఏమి యాడ్ అయ్యి ఉన్నాయి సౌండ్స్ తెలుస్తాయి. ఇక్కడ బ్యాంక్ ఏ అండ్ బి పక్కన లేయర్ అని ఉంటుంది. ఏదైతే మనం ఎడిటింగ్ చేస్తున్నామో అది మాత్రమే ఉంటుంది. ఏదైతే ఎడిటింగ్ చేయట్లేదు ఏ అనేది ఎడిటింగ్లో లేదు, ఆల్రెడీ సేవ్ అయింది కాబట్టి అది ఆగిపోయింది. లేయర్ అని ఒకసారి ప్రెస్ చేస్తే ఏ ఆన్ అయింది. లేయర్ని మళ్ళీ ఒకసారి ఆఫ్ చేస్తే ఓన్లీ బి మాత్రమే మనకి బ్లింక్ అవుతూ కనిపిస్తుంది. అంటే బిని ఇప్పుడు మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. బిలో మనకి ఏమైనా సౌండ్స్ ఉన్నాయో చూద్దాం, చెక్ చేద్దాం. నో సౌండ్ 0, ఇవన్నీ 0లో ఉన్నాయి. ఇది ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి థర్డ్ వన్ చూస్తే I08, ఇది I08. నెక్స్ట్ వన్ I07 ఇది ఒకటి మనకు ఉంది. అలాగే నెక్స్ట్ S76, ఇది S76 ఉంది. మిగిలినవి అన్నీ 0లో ఉన్నాయి. ఇవి ప్యాచెస్ మనకు అవసరం లేదానికి 0లో ఉన్నాయి. మనకి బిలో అడిషనల్గా కావాల్సినవి ఈ 3 చూద్దాం. ఇది I08, I07, S76 ఈ 3 బిలో మనకి ఉన్నాయి. వీటిలో వాల్యూమ్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ లెవెల్ అని చూద్దాం. లెవెల్ వాల్యూమ్ ఎంత ఉందో చూద్దాం. లెవెల్ 11, 15, 15, 11, 15, 15. నెక్స్ట్ పిచ్ 7, 3, 0. పిచ్ 7, 3, 0. డెకే 0, 17, 20. నెక్స్ట్ CTR ప్యాన్ ఉంది కదా, ప్యాన్ CTR. నెక్స్ట్ కర్వ్ EP4. నెక్స్ట్ FX 0, 0, 0. ఇది బిలో మనం ఎడిటింగ్ అనేది అడిషనల్గా చేసుకున్నాం. ఇది ఏతో పాటు మనకి ఏలో ఉన్న ప్యాచెస్తో పాటు ఇవి కూడా మనకి సపోర్టివ్గా ఉండవు కాబట్టి వీటిని యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని సేవ్ చేయాలంటే మళ్ళీ ఎడిట్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఓన్లీ బి మాత్రమే చూపిస్తుంది. మనకి 2 కలిపి కావాలి కాబట్టి ఏంటంటే మరలా లేయర్లోకి వెళ్ళి ఆన్ చేసుకుంటే బి ప్లస్ అది ఏ సౌండ్స్ 2 కలిపి వస్తాయి. కలిపి వస్తున్నాం. ఈ విధంగా ప్యాచెస్ అనేవి వేసుకోవచ్చు.
ఆ